అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను వినియోగించుకునే మార్గాలు, వేసవిలో నిమ్మ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, వేసవి కూరగాయల సాగులో మంచి దిగుబడులకు మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం పంట కోతలు చేస్తున్నారు. అయితే చాలామంది రైతులు పంట కోసిన అనంతరం మిగిలిపోయిన వరి కొయ్య కాలను, గడ్డిని కాల్చేస్తున్నారు. ఇలా చేస్తే పంట వ్యర్థాలలో ఉండే పోషకాలు నేలకు అందకుండా పోవడమే కాక అందులో ఉండే కర్బనం వాతావరణంలోకి కార్బన్ మోనాక్సైడ్ రూపంలో తిరిగి చేరి ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలా జరగకుండా ఉండాలంటే పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలిగిదున్నడం మంచిది. అది కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావలసిన పోషకాలను అందిస్తుంది. మరి వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం వరి పంటలు కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, నేలలో ఎలా కలిపివేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుత యాసంగి పంట కాలంలో వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వరి కొయ్యలను, మిగిలిపోయిన గడ్డిని తగలబెట్టడం అనేది రైతులకు అలవాటుగా వస్తుంది, చాలా సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు కొయ్యలను తగలబెట్టడం ద్వారా అందులో ఉండే కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరి వాతావరణంలో ఉండే యొక్క ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో దీనివల్ల చాలా రకాలైన వాతావరణ కాలుష్యం అనేది ప్రస్తుతం మనం గమనిస్తూనే ఉన్నాము. దానివల్ల జరిగే వాతావరణ మార్పులను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనము ఈ యొక్క పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనే విషయం కూడా ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రస్తుతం వరి పంటలో ఈ యంత్రాలు అందుబాటులోకి రావటం వల్ల ఈ యంత్రాలు వరి సగం వరకు అంటే 30 సెంటీమీటర్ల హైట్ వరకు ఈ వరి కొయ్యలను కోయటం వల్ల ఈ మిగిలిపోయిన గడ్డి మరియు కొయ్యలు అన్నీ కూడా భూమిలో మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా తగలబెడతా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే 1 ఎకరా వరి పంటలో 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు కూడా ఈ వరి గడ్డి మరియు కొయ్యల రూపంలో పంట మిగిలిపోతూ ఉంది. సో వీటిని తగలబెట్టడం వల్ల ఇదంతా కూడా వాతావరణంలోకి చేరుతుంది. సో ఇలా కాకుండా ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు ఈ కొయ్యలను కూడా నేలలో కలిసే విధంగా మనము ఈ పంట కోయగానే మనం కల్టివేటర్తో కానీ లేదంటే ఇతర దున్నే పరికరాలతో దున్నుకోవడం ద్వారా అవి భూమిలో కప్పబడి మన ఈ కుళ్ళించే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క మిగిలిపోయిన కొయ్యలన్నీ కూడా సేంద్రియ పదార్థంలోకి మారి కర్బన రూపంలో భూమిలోకి చేరే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రైతులందరూ కూడా సాధారణంగా వానాకాలంలో అంటే జూన్, జూలై నెలలో వర్షాలు పడిన తర్వాతనే ఈ యొక్క పంటను దున్నుకోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా పంట కోసిన తర్వాత అంటే ఏప్రిల్, మే నెలలోనే పంట కోసిన తర్వాత మిగిలిపోయిన తేమను ఉపయోగించుకుంటూ మనం
ఈ యొక్క పొలాన్ని కనుక దున్నినట్లయితే అప్పుడు ఈ మట్టితో కప్పబడిన ఈ కొయ్యలు అనేది కూడా ఈ కుళ్ళించబడే ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పడే వర్షాల ద్వారా అది మొత్తం కూడా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారుతుంది. వరి మిగిలిపోయిన కొయ్యలు ముక్కలు ముక్కలుగా చేసే ప్యాడీ మల్చర్స్ అనే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 1 ఎకరా పొలాన్ని 1 గంటలో కూడా ముక్కలు ముక్కలుగా చేసి నేలలో కలిచివేస్తుంది. సో ఈ యంత్రాల ద్వారా ఈ మిగిలిపోయిన కొయ్యలను గడ్డిని కూడా భూమిలో కలిచేటట్టు చేయొచ్చు. దీని ద్వారా కూడా సేంద్రియ పదార్థంగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొకటి మనం యాజమాన్య పద్ధతి ఏంటంటే మిగిలిపోయిన కొయ్యలను కానీ గడ్డిని కానీ మనం ఒక కంపోస్టింగ్ విధానం ద్వారా వర్మి కంపోస్ట్ కానీ నాడ కంపోస్టింగ్ విధానం ద్వారా మనం ఒక 40 నుంచి 60 రోజుల్లో దీన్ని కూడా మనం ముక్కలు ముక్కలుగా చేసిన పదార్థాలను కూడా సేంద్రియ పదార్థంగా వర్మి కంపోస్ట్గా తయారు చేసి మరలా పంటలకు వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం నేలలోకి చేరుస్తామో వీటి పంట పండించడానికి వాడే పోషకాలను కూడా మళ్ళా తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదంటే మనం తగలబెట్టడం వల్ల ఏదైతే పంట పండించడానికి ఉపయోగపడే పోషకాలన్నీ కూడా వాతావరణంలోకి చేరి కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం వరి పంట పండించడానికి ఉపయోగించే పోషకాలన్నింటిని కూడా ఈ విధంగా నేలకు చేర్చడం వల్ల మళ్ళా పోషకాలను కూడా తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా సేంద్రియ పదార్థంగా మార్చుకోవడం వల్ల నేలలో ఉండే నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. ఈ సేంద్రియ పదార్థం యాడ్ కావటం వల్ల మనకు జీవ సంబంధ లక్షణాలు, నేలలో ఉండే సహజంగా ఉండే బ్యాక్టీరియాలు ఇవంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు పోషకాలు అందే అవకాశం ఉంటుంది, ఫర్టిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే వానాకాలంలో వేసే పంటలకి ఈ భూసార పరిరక్షణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని భూమిలోనే కలిదున్నే విధంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తోటల్లో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. ఏటికేడాది ఈ తోటల విస్తీర్ణం పెరుగుతోంది కూడా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 30,000 ఎకరాలకు పైగా సాగులో ఉన్నాయి నిమ్మ తోటలు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూతకొచ్చిన తోటలు ప్రస్తుతం పిందె దశలో ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు, వడగాలులకు చీనీ నిమ్మ తోటలు వేరుకుళ్ళు తెగులు, నల్లి వంటి పలు రకాల చీడపీడల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పాదుల్లో తేమ ఆవిరి కాకుండా మల్చింగ్ ఏర్పాటు చేసుకోవడం, సకాలంలో నీటి తడులు అందించడం, ముఖ్యంగా తెగుళ్లకు లోను కాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టడం వంటి యాజమాన్య పద్ధతులతో నిమ్మ తోటల నుంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి. నెల్లూరు జిల్లాలో నిమ్మ అత్యధికంగా 30,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ వేసవి మొదలైంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. నెమ్మదిగా మన నెల్లూరు జిల్లాలో 42, 43, ఒకనొక దశలో 44 డిగ్రీలు, 45 డిగ్రీలకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ వేసవిలో నిమ్మ పంటలో పాదిలో అంటే భూమిలో తేమ ఆరకుండా ఉండేదానికి ఈ పొట్టు అంటే ఈ పెసర పొట్టు, మరి వేరుశనగ పొట్టు, వరి పొట్టు, వరిగడ్డి ఇటువంటివన్నీ కూడాను ఒక 3 అంగుళాల మందంలో నిమ్మపాదులో వేసుకున్నట్లయితే తేమ ఆరకుండా ఉంటుంది. తద్వారా బెట్ట కూడా గురి కాకుండా చెట్టును చూసుకోవచ్చు మనము. ఈ వేసవిలో నిమ్మకి నీటి తడులు కూడాను ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి నీటి తడులు రెగ్యులర్గా 4 రోజుల నుంచి 5 రోజులు, 6 రోజుల వ్యవధిలో మనం ఇచ్చినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ఉన్నవారు తప్పకుండా ఈ వేసవిలో డ్రిప్ ద్వారా నీరు అందించినట్లయితే డైరెక్ట్గా వేరు వ్యవస్థకి నీరు అందుతుంది. కాబట్టి బెట్ట గురి కాకుండా చూసుకోవచ్చు. డ్రిప్పు సౌకర్యం లేని రైతులు కూడాను వెంటనే డ్రిప్కి అప్లికేషన్ పెట్టుకునేసి ప్రభుత్వం వారు సబ్సిడీలు ఇవ్వటం ఉంటుంది. ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ని తీసుకునేసి డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టినట్లయితే నిమ్మకు చాలా మంచిగా ఉంటుంది, మంచి దిగుబడులు కూడా వస్తాయి. నిమ్మ చెట్లు బెట్ట గురి కాకుండా ఈ వేసవిలో 20 గ్రాముల యూరియాని 1 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మరి నిమ్మ బెట్ట గురి కాకుండా మనము అరికట్టవచ్చు. అదేవిధంగా 10 గ్రాముల పొడి సున్నాన్ని 1 లీటర్ నీళ్ళలో కలిపి టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు అంటే మే మాసంలో మనము నిమ్మ చెట్లు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఎవాపరేషన్ లాసెస్, ఆకుల్లో ఉండే నీరు ఆవిరి కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. మన నెల్లూరు జిల్లాలో పూత జనవరి మాసంలో,
ఫిబ్రవరి మాసంలో రావడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు పిండి దశలో ఉంది. అక్కడక్కడ మేము ఈ పిందె రాలటం కూడా గమనిస్తున్నాము. రైతు సోదరులందరూ కూడా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే ప్లానాఫిక్స్ మందుని 2 ml 10 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం పిందె రాలటము అరికట్టవచ్చు. ఈ వేసవిలో నిమ్మ చెట్లకు ఎక్కువగా డ్రై రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు రావటం మనము గమనిస్తూ ఉంటాము. నీటి తడులు రెగ్యులర్గా కడుతున్నా కానీ అక్కడక్కడ కొమ్మలు ఎండిపోవటం మనం గమనిస్తూ ఉంటాము. దీనికి నీరు కట్టిన మరుసటి రోజు 2 గ్రాముల కార్బనిజం మందుని 1 లీటర్లో నీళ్ళు కలిపి పాదిలో పోసుకున్నట్లయితే డ్రై రూట్ రాట్ అంటే వేరుకుళ్ళని మనము అరికట్టవచ్చును. అదేవిధంగా ఈ వేసవిలో నిమ్మకి బంక తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే డిప్లోడియా గమోసిస్ అంటుంటాము. దీన్ని కూడాను 2 గ్రాములు క్లోరోథెలానిల్ మందుని 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మంగు నల్లి కూడాను వచ్చేదానికి ఈ వేసవిలో అవకాశం ఉంటుంది. ప్రాపర్ గైడ్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అరికట్టుకోవచ్చు. నీటి తడుల మీద జాగ్రత్త వహించి ఎక్కువ నీరు పెట్టకుండా, అట్లా అని చెప్పి మరీ తక్కువ నీరు పెట్టకుండా ఒక మోస్తరుగా నీరు పెట్టుకునేసి రెగ్యులర్ నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే నిమ్మ పడిన సమ్మర్లో బాగా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా వంగ, టమోటో, బెండతో పాటు తీగజాతి కూరగాయలైన సొర, బీర, దోస, ఆకుకూరలు మంచి ధరలే పలుకుతాయి. అయితే ఈ కాలంలో పెరిగే ఎండలు, వేడిగాలులు, సాగునీటి కొరత వంటివి సాగుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పంటలకు సక్రమంగా నీరందక పంట బెట్టకు గురవుతుంది. వడగాలులకు పూత, పిందె తయారవ్వదు. వచ్చిన పూత కూడా రాలిపోతుంది. వేడి పరిస్థితుల్లో రసం పీల్చు పురుగుల తాకిడి కూడా పెరుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తొలి దశ నుంచే కూరగాయల సాగులో రకాల ఎంపికతో పాటు కొద్దిపాటి మెలకువలు పాటించడం ఎంతైనా అవసరం. మరి వేసవి కూరగాయల సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. వేసవిలో కూరగాయలకు, ఆకుకూరలకు అధిక డిమాండ్ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంపిక చేయడం, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అధిక దిగుబడులతో పాటు అధిక ధరలను పొందే అవకాశం ఉంటుంది. ఈ వేసవి కాలానికి అనువైన కూరగాయల పంటలను మరియు రకాలను చూసుకున్నట్లయితే టమాటాలో పూసా ఎర్లీ డార్ఫ్, మారుతం, అర్కా వికాస్, సంకర రకాలైన నవీను, అవినాష్ 2, అన్నపూర్ణ. వంగలో చూసుకున్నట్లయితే పూసా పర్పుల్ క్లస్టర్, భాగ్యమతి, హరిత, గ్రీన్ లాంగ్, ఉత్కర్ష, కల్పతరువు. మిరపలో చూసుకున్నట్లయితే సుందరి, బెండలో అయితే అర్కా అనామిక, అర్కా అభయ వంటి రకాలు. బేర్లో అయితే పూసా నస్తరు, జైపూర్ లాంగు, జగిత్యాల లాంగు, సంజీవుని. సొరలో చూసుకున్నట్లయితే అర్కా బహారు, కావేరి, స్వాతి, వరద. కాకరలో అయితే అర్కా హరిత, గ్రీన్ లాంగ్. గోరుచిక్కుల్లో అయితే పూసా సదాబహారు, పూసా నవబహారు, గౌరీ. అదేవిధంగా వేసవికాలానికి అనుకూలమైన తోటకూర పంటలు మరియు రకాలు చూసుకున్నట్లయితే తోటకూరలో RNA1, అర్కా అరుణ. పాలకూరలో అయితే ఆల్ గ్రీన్. మెంతిలో పూసా ఎర్లీ బంచింగ్. కొత్తిమీరలో అయితే స్వాతి, సాధన వంటి రకాలను సాగు చేసుకోవడం వల్ల వేసవిలో అధిక దిగుబడిని పొందవచ్చు. టమాటా, వంగ, మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నేలను 3 నుంచి 4 సార్లు దుక్కి చేసుకోవాలి. ఆఖరి దుక్కులో మనం ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువులను వేసి కలయిదున్నుకోవాలి. దీంతో పాటు 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాషు, అదేవిధంగా 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను మనం వేసుకోవాలి. 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును 3 సమపాళ్లుగా నాటిన 30వ రోజు, 45వ రోజు, 60వ రోజున వేసుకోవాలి. నాట్లు వేసిన 2 రోజుల లోపు మనం కలుపు నివారణకు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి అంటే దాదాపుగా 1.2 లీటర్లు ఎకరానికి చొప్పున మనం నేలంతా తడిచేలాగా మనం పిచికారీ చేసుకోవాలి. బెండ, కాకర, బీర, గోరుచుక్కుడు, పొదచుక్కుడు, కూరగుమ్మడి వంటి తీగజాతి రకాలను ప్రధాన పొలంలో నేరుగా విత్తుకోవాలి.
విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంటలను తప్పనిసరిగా నత్రజని స్థిరీకరించే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది. తోటకూర, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను వేసుకోవడానికి ముందుగా నేలను 4 నుంచి 5 సార్లు బాగా కలిగి దున్నాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి దుక్కి దున్నాలి. మళ్ళను చదును చేసుకోవాలి. 2 నుంచి 1.5 మీటర్లు మడుల్లో మనం విత్తనాన్ని పలుచుగా వేసుకోవాలి. విత్తనాన్ని వేసేటప్పుడు మనం 10 రెట్లు ఇసుకను కలిపి వేసుకున్నట్లయితే విత్తనం పలుచుగా పడి మొక్క అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాల వల్ల పూత పిందె రాలుతుంది. ఈ పూత పిందె రాలడాన్ని నివారించడానికి మనం నేలలో తేమ, ఒడిదుడుకులు రాకుండా చూసుకోవాలి. టమాటా, వంగ, మిరప లాంటి పంటలకు మనము ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటి కలుపుకొని పూత దశలో మనం 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతలకు మగ పువ్వులు ఎక్కువగా వచ్చి లింగ నిష్పత్తి అనేది తగ్గి దిగుబడి అనేది తగ్గుతుంది. దీని నివారణకు సైకోసిల్ అనే మందును 2.5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కూరగాయల్లో దాదాపు 85 నుంచి 90% అనేది నీరు ఉంటుంది. కాబట్టి నీటి ఎద్దటి వల్ల కాయ నాణ్యత, బరువు తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే నీటి ఎద్దటి రాకుండా చూసుకోవాలి. నీటి తడులు అనేవి పంట మరియు నేల స్వభావాన్ని బట్టి మనం నీరుని అందించుకోవాలి. వేసవిలో మనము పంటకు నీరు అందించడమే కాకుండా నేలలోని తేమను సంరక్షించుకోవాలి. దానికోసం మనము వరసల్లో మనం వరిగడ్డి కానీ, రంప పొట్టు కానీ, శనగపొట్టు కానీ వేసుకుని నేలలోని తేమను మనం సంరక్షించుకోవాలి. తీగజాతి కూరగాయలకైతే వారానికి రోజులకు ఒకసారి నీటిని మనం అందించాలి. పూత, కాయ ఎదిగే దశలో కనుక నీటి ఎద్దడి వస్తే కాయలు డొల్లబారిపోయి నాణ్యత అనేది తగ్గుతుంది. వేసవిలో మొక్క ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకు బెండలో వర్షాకాలంలో ఎకరానికి 4 కిలోల విత్తనం సరిపోతే మనకు వేసవికాలంలో 6 కిలోల విత్తనం మనం నాటుకోవాలి. కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి పంటల్లో మనం అంతర పంటలుగా ఈ కూరగాయలను వేసుకున్నట్లయితే మనము వేసవిలో అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఆకుకూరల్లో పంట దిగుబడిని పెంచడానికి 20 గ్రాముల యూరియాను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వేసవిలో మొక్కలు నీటి ఎద్దను తట్టుకోవడానికి 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పొటాష్ను సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడి మరియు చీడపీడలను తట్టుకునే గుణం మొక్కల్లో పెంపొందించవచ్చు. ఎండవేడికి యూరియా అనేది ఆవిరి కాకుండా మొక్కకు 9 కిలోల యూరియాని 1 కిలో వేపపిండితో కలిపి చల్లుకోవాలి. వేసవిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు వ్యాప్తి కూడా వృద్ధి చెందుతుంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం మనం సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. ముందుగా కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పొలం చుట్టూ కూడా జొన్న, మొక్కజొన్న వంటి రక్షక పంటలు వేసుకుని ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. పొలంలో అక్కడక్కడ 8 నుంచి 10 చొప్పున నీలం మరియు పసుపు రంగు జిగురట్టలను పెట్టుకోవడం వల్ల వాటి ఉధృతిని గమనించుకోవడమే కాకుండా వాటి యొక్క నివారణ చర్యలను తొందరగా పాటించి మనము దిగుబడిని తగ్గకుండా చూసుకోవచ్చు. మొక్కల పెరుగుదల దశలో 30 రోజుల నుంచి పూత దశ వరకు కూడా మనము 5% వేపగింజల కషాయాన్ని మనం 15 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకోవాలి. మార్కెట్లో లభ్యమయ్యే 10,000 ppmది కానీ లేకపోతే 3,000 ppmది కానీ మనం వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. 10,000 ppm అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున, లేదా 3,000 లేదు 1,500 ppm వేప నూనె దొరికినట్లయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమేథోయేట్ కానీ, మెటాసిస్టాక్స్ కానీ, ఫిప్రోనిల్ కానీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఎసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకున్నాం మందులు అనేది మార్చి మనం పిచికారీ చేసుకోవాలి. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ నివారణ కొరకు మాలాథియన్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
రసాయన వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడులతో వరి రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రసాయన అవశేషాలు, నేలసారం తగ్గడం వంటి కారణాలు రైతులను సహజ విధానాలకు మొగ్గేలా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రకృతి సేద్య విభాగం అధికారుల ప్రోత్సాహంతో రైతులు సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ సహజ పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో దిగుబడుల్లో నాణ్యత పెరగడంతో పాటు ఖర్చులు సైతం తగ్గాయంటూ రైతులు చెబుతున్నారు. నాకు 1 ఎకరా మాగాని పొలం ఉంది. నేను మొదటిగా PMDS నవధాన్యాలు చల్లుకుంటాను. నవధాన్యాల తర్వాత మళ్ళీ కూరగాయలు వేసుకుంటాము. కూరగాయల తర్వాత మళ్ళీ వరి వేసుకుంటాము. వరి వేసే ముందు ఘనజీవామృతం వేసుకుంటాము దుక్కిలో. వరి తర్వాత జీవామృతం కషాయాలతోటే చేసుకుంటాము. గతంలో పురుగు మందులతో చేసేటప్పుడు ఎక్కువ ఖర్చుగా ఉండేది. ఇప్పుడు ఖర్చు తగ్గింది, ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది. గట్ల మీద కూరగాయ మొక్కలు అవన్నీ వేసుకొని దానివల్ల కూడా మాకు కొంచెం ఆదాయం వస్తుంది. ఎకరాకి 30 కాడి నుంచి 35 బస్తాల దాకా అవుతాయి. 1 ఎకరా పొలం ఉంది. మామూలుగా ఘనజీవామృతము, బ్రహ్మాస్త్రము, జీవామృతం వాడతాను. 15 బస్తాలు 16 బస్తాలు పండుతాయి. కానీ మంచి తిండి తింటున్నాను. జిల్లాలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన దాదాపు 42 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కో రైతు అరెకరా, ఎకరా మొదలు 4-5 ఎకరాల వరకు ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు. దీంతో పాటు గట్ల వెంబడి కూరగాయలను పండిస్తూ ఇంటి అవసరాలకు పోను ఎంతో కొంత ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ పొలంలో నేను ఇంచుమించుకు 3 ఎకరాలు వరి పండిస్తా ఉన్నాను. 5204 BPT రకం. అంతకుముందు నేను కెమికల్ చేసేవాడిని. 7 years నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మనం వ్యవసాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే మేము ఎక్కువ ఖర్చులు అయ్యాయి. ఆ ఖర్చులతో పాటు కూడా వర్క్ కూడా ఎక్కువగా ఉండేది మాకు. తద్వారా మేము నియంత్రించుకోవడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అయినటువంటి వారు రావడం జరిగింది. వచ్చి మమ్మల్ని మోటివేషన్ చేస్తూ ఉన్నారు. కెమికల్లో చూస్తే ఎకరాకి ఇంచుమించుకు 40,000 దాకా అయ్యేది. ప్రకృతి వ్యవసాయంలో వచ్చి నాకు దాదాపు 24,000తోనే మొత్తం ఖర్చు అయిపోతూ ఉంది. తద్వారా రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇంచుమించుగా దాంతో పోటీపడి పండుతూ ఉంది. 1 ఎకరాలో వరి 74 రకం పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలోనే గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. మొదటగా నేను PMDS దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరి దుక్కిలో ఘనజీవామృతం వేసి ఆ విధంగా కొనసాగించడం జరుగుతుంది. గతం కంటే ఇప్పుడు బాగా లాభసాటిగానే ఉంది. నేను బస్తా వచ్చి 76 కేజీల బ్యాగు 5,000 రూపాయలకి అమ్ముతున్నాను. ఎకరాకి 30 నుంచి 35 బస్తాలు పండుతున్నాయి. బాగానే ఉంది. ఈ వ్యవసాయంలోకి రావడానికి స్థానికంగా ICRPలు, MD సారు వీళ్ళ ఆధ్వర్యంలో వ్యవసాయం చేస్తున్నాను. అయితే దీంట్లో భాగంగా నేను వరిలో A గ్రేడ్ మోడల్ అనేది వేస్తున్నాను. వంగ మొక్కలు, టమోటా, తీగజాతి, బీర, దోస, అట్లాగే అరటి, చిక్కుడు ఈ పెట్టుకున్నందువల్ల వాటి ద్వారా కూడా 10 రూపాయలు నాకు లాభం రావటము, మరియు నేను ఇంట్లో కూరగాయలు కొనకుండా ఇవి నాకు ఉపయోగపడుతున్నాయి. గ్రామంలోని రైతులకు సహజ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయాలు మెరుగవుతున్నాయంటూ వారు చెబుతున్నారు. ఇదంతా కూడా కాంపాక్ట్ బ్యాగ్, వరి కాంపాక్ట్ బ్యాగ్. గతంలో వీళ్ళు 2016లో రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు క్రమేసి 10 మంది అట్లా వస్తూ ఉండేవాళ్ళు. దాన్ని చూస్తే మొత్తానికి ఈ నేల కూడా సౌడు బారింది. సౌడు బారిన తర్వాత కూడా ప్రకృతి వ్యవసాయంలో కొంతమంది 10 మంది వచ్చారు. ఆ విధంగా క్రమేసి పెంచుకుంటా ఇప్పుడు 74 మంది అయ్యారు. అప్పుడు రిజల్ట్ చూసుకుంటే కన్నా 25, 25, 26 అట్లా అవుతున్నాయి. ఇప్పుడు 30-35 బస్తాల వరకు వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయంలో. అలా ఈ బ్లాక్ వల్ల ఏమొచ్చిందంటే పక్కన రైతులు కూడా అందరూ రావడం జరిగింది. ఎందుకు ఈ మాకు ఆకుముడత పురుగు వచ్చినప్పుడు దాని లింగాసన బుట్టలు, దాని తర్వాత రేణుగం పీడ్చి మనం దశపర్ణి కషాయం కొట్టడం వల్ల ఎక్కువ మంది దీనివల్లే ప్రకృతి వ్యవసాయం వైపు రాగలిగారు. 4 రకాల పద్ధతులు వేసాము. ఒకటి ఎదజల్లే పద్ధతి, ఒకటి లైన్ సోయింగ్, ఒకటి సాధారణ పద్ధతి, ఒకటి ఇలాగా పద్ధతులు కూడా మార్చాము. లైన్ సోయింగ్లో ఎక్కువ దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందు సంవత్సరం వేసాము, దాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ 8 మంది వేశారు. వీళ్ళకు రాజీలేని అంశాలు కూడా అన్ని ఇన్పుట్స్ కూడా ఇక్కడ బ్లాక్లోనే అందరూ కలిసి సామూహికంగా చేసుకుంటున్నారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్, కషాయాలు, పచ్చి స్థావరాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇట్లా అన్ని పద్ధతులు పండించారు. దీంట్లో CC అబ్జర్వేషన్ ప్లాట్ కూడా పెట్టాము. ఈ అదనంగా ఆదాయం వచ్చేదాన్ని కూడా గట్లపైన మొక్కలు వేసుకున్నారు. వీటితో కూడా ఒక్కొక్క రైతుకు 3,000, 4,000 ఆదాయం కూడా తీసుకున్నారు. సహజ విధానాల్లో పండించిన ఉత్పత్తులకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.